హాయ్ అండి, నేను ఇక్కడ గోపిగడ్డ శనగపప్పు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఒక పిడికెడు శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను గంట ముందు. ఇక్కడ స్టవ్ వెలిగించాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, ఇక్కడ ఆవాలు చిటపట అంటున్నాయి కదండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతి కూర, కొంచెం మెంతి కూర కలుపుకోవాలి. కొంచెం రెడ్ కలర్ రావాలి ఇవి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గాలి. 2 మినిట్స్ మగ్గాలి. ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా అండి. ఈ పచ్చి శనగపప్పు వేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ మగ్గాలి. చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీ. 2 మినిట్స్. సో ఇది మగ్గిపోయింది. మెంతి కూర ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు గోబిగడ్డ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దామండి. కర్రీ అనేది కొంచెం మగ్గిపోయింది కదా అండి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కర్రీ అనేది ఉడికిపోయింది కదండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. తగినంత కారం. ఒకసారి కలుపుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు, ఒక టమాటా తీసుకోవాలి, పెద్ద సైజు. టమాటాలు వేసుకున్నాం కదండి. ఇందులో 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి. సరే కలుపుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని 2 మినిట్స్ ఉంచుకోవాలి. కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు క్యాప్ తీసి చూసుకుందామండి. చూసారు కదండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, గోపిగడ్డ శనగపప్పు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.